జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల తన పబ్లిక్ స్పీచెస్లో జన సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ మనం టీడీపీ వెనకాల నడవడం లేదు, మనం టీడీపీ ప్రక్కనే నడుస్తున్నాం అని అంటున్నారు. అంతేకాకుండా జన సైనికులను ఉద్దేశించి నేను మీ గౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించను, మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగానే జనసేన సీట్లు తీసుకుంటుంది అని అన్నారు. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కలుసుకున్న పలు సందర్భాల్లో ఫోటోలకు ఫోజులిస్తూ మేమిద్దరం సమానమే అన్నట్టుగా తమ దర్జాను ప్రదర్శించారు. జనసేన టీడీపీ ప్రక్కనే నడుస్తోంది అని స్వయంగా జనసేననే ప్రకటించడంతో సహజంగానే జన సైనికులు జనసేనకు 80 అసెంబ్లీ సీట్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కాలక్రమేణా ఆ ఎక్స్పెక్టేషన్స్ 60 సీట్లకు, తదనంతరం 50 సీట్లకు తగ్గాయి. కానీ ప్రస్తుతం వినబడుతోన్న వార్తలు ఎంత ఘోరంగా ఉన్నాయో తెలుసా? టీడీపీ ఒక అనఫీషియల్ లిస్టు ప్రకటించింది అంటూ ఒక లిస్టు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఆ లిస్టు ప్రకారం మొత్తం 13 ఎంపీ స్థానాలను టీడీపీ ప్రకటించింది. ఆ 13లో 11 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందట. మిగిలిన 2 స్థానాలు అవి మచిలీపట్నం మరియు కాకినాడలలో జనసేన పోటీ చేస్తుందట. మరింత ఘోరమైన విషయం ఏమిటంటే కాకినాడ జనసేన ఎంపీ క్యాండిడేట్ టీడీపీ నుంచి వచ్చారట. అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారట. ఇక జనసేన పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే మినిమం 28 నుండి మ్యాక్సిమం 34 మధ్యలో ఏదో ఒక నంబర్ వద్ద సెట్ అవ్వచ్చట. టీడీపీ ప్రక్కనే నడవడం అంటే 2 ఎంపీ స్థానాలు, 30 ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చెయ్యడమేనా పవన్ కళ్యాణ్ గారు అని రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు. పుండు మీద కారం చల్లినట్టు ఈ గాసిప్స్ను ప్రచారంలోకి తీసుకువస్తున్న వారు వేరెవరో కాదు, జనసేన సింపథైజర్స్ అయినటువంటి కొంతమంది మీడియా హౌసెస్ వారే. మరి జన సైనికులు ఈ నంబర్స్ పట్ల సాటిస్ఫై అవుతున్నారా లేదా వేచి చూద్దాం.